वैश्रवणाय कुर्महे समेकामात्कामकामाय मह्यं कामेश्वरो वैश्रवणो ददातु वीराय वैश्रवणाय महाराजाय नमः। ॐ तद्ब्रह्मा ॐ तद्वायुः ॐ तदात्मा ॐ तत्सत्यं ॐ तद्ब्रह्मणः अंतःशरति भूतेषु गुहायां विश्वमूर्तिषु त्वं यज्ञस्त्वं वशङ्कारस्त्वं इन्द्रस्त्वं रुद्रस्त्वं विष्णुस्त्वं ब्रह्मत्वं प्रजापतिः तदा महामोच्यो जीवसोमृतं ब्रह्म भूर्भुवस्वरम् अथैनं विष्णवे चरं निर्वपति यज्ञो वै विष्णुः यज्ञ एवान्ततः प्रतिष्ठति सोमप्रजुहोति विष्णवे स्वाहा यज्ञाय स्वाहा प्रतिष्ठायै स्वाहेति। ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि लक्ष्मी प्रचोदयात् धनुर्धराय विद्महे सर्वसिद्ध्यै च धीमहि तन्नो धरा प्रचोदयात्। स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्याय्येन मार्गेण महीं महिषाः गोब्राह्मणेभ्यः सोमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु। तद्विष्णोः परमं पदं सदा पश्यन्ति सूरयः पदं श्रियः कान्ताय कल्याणनिधये श्रीशाचल गरुडाचल सिंहाचल वृषभाचल नारायणाचलांजनाचलादि अथन क्षेत्राधिष्ठितस्य कलियुग प्रत्यक्ष नायकस्य श्री भूनीला समेत श्री श्रीनिवास स्वामिनः अनुग्रहेण अत्र उपस्थितानां अत्र आगतानां सर्वेषां भक्तजनानां यजमान आचार्य अर्चक वाचक परिचारकादीनां सर्वेषां गात्रवर्गानां अद्यवात्रवर्गानां सर्वेषां गीतगानां सर्वेषां अत्र उपस्थितानां भक्तजनानां श्रीनिवास अनुग्रहं भूयात् भवन्तु महान्तो न गृह्णन्तु। శ్రీనివాస ఉన్నట్టే అండి అశ్వత్థ వృక్షం ఉంటే స్వామి ఉన్నట్టు గోవులు ఉన్నట్లయితే అక్కడ స్వామి ఉన్నట్టు దాని తర్వాత తులసి అన్నాడు స్వామి ఇక్కడ చూడండి స్వామి ఏ యొక్క పుష్పాల యొక్క శోభతో స్వామి మెరుస్తూ ఉన్నాడు ఇప్పుడు దాకా ఆ పుష్పాల శోభలో తులసి కనపడగానే స్వామి వారు రెట్టింపు తేజస్సుతో మనందరినీ కూడా ఆనందంగా చూస్తూ ఉన్నాడు. దాని తర్వాత తులసి అనేటటువంటి విశేషమైన విషయం తెలిసింది కదా. నాలుగవది ఏంటంటే విప్పురు వైఖానసోవర స్వామి వారికి వైఖానసులు అంటే అత్యంత ఇష్టం అన్న స్వామి వారు. అందుకని కొండపైన కూడా తిరుమల అర్చన జరుగుతున్నప్పుడు 1000 నామాల్లో ఒక నామం స్వామివారికి తులసి దళంతో అర్చన చేయబడుతుంది. ఆ నామమే వైఖానస మునిశ్రేష్ఠ పూజితాయ శ్రీ వెంకటేశాయ నమః అని చెప్పి స్వామిని మేము ప్రార్థిస్తాం. అయ్యా వైఖానసుల యొక్క మునిశ్రేష్ఠులైనటువంటి వారసుల చేత నిత్యం పూజలు అందుకునే శ్రీ వెంకటేశ నీకు నమస్కారం. స్వామివారికి ఎందుకు వేదం చెప్పుకుంటాం? ఋగ్వేదమవధారయ యజుర్వేదమవధారయ అని చెప్పి ఎన్నో వేదాలు స్వామి దగ్గర నిత్యం జరుగుతుంటాయి. ఎందుకు అనుకుంటున్నారు? కీర్తనలు వాద్యాలు ఎందుకు అంటే రాజు కనుక వస్తుంటే జయ జయధ్వానాలు పలుకుతున్నట్టుగా స్వామి వారు ఉన్న చోట ప్రతి చోట వేదాలు అనేవి ఘోషగా వినిపిస్తుంటాయంట. ఆ ఘోష అనేటటువంటిది ఘోష కాదు, అది గానం అన్నమాట. సామవేదం అనేది ఒక గానం. ఇటువంటి వేదాల యొక్క స్థుతుల యొక్క ప్రీతితో ఆ భగవంతుడు లోకాన్ని అనుగ్రహిస్తారు అన్నమాట. ప్రణీతం సూత్రమౌఖేయం తస్మై శ్రీ విఘనసే నమః. ఆ విఘనసుడు రచించినటువంటి ఆ భగవత్ శాస్త్రం స్వామివారికి అందుకునేటటువంటి నిత్య ఉపచారాల్లో ఇవన్నీ కూడా వేదము, గానము, వాద్యము, మీ అందరి సంకీర్తనతో కూడుకున్నటువంటి నామస్మరణ అనేది స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఆరాధన అవుతుంది అనమాట. నేను ఒక్కడిని చేస్తే నిత్యము అది పూర్తి అవ్వదు, మీ అందరూ కలిస్తేనే అది సంపూర్ణం అవుతుంది అనమాట. ఆ సంపూర్ణం ఈ కళ్యాణంలో ఎంతగా అవుతుంది అనేది మీరు అందరూ చూస్తున్నారు ఇక్కడ.
ఆ భగవంతుడికి జరిగేటటువంటి అట్టి ఆరాధన గొప్పదన్నమాట. ఆ స్వామివారికి ఇప్పుడు మనం కళ్యాణోత్సవాన్ని పూర్తి చేశాం. ఎంతో ఘనంగా ఇంత గొప్పగా జరిగేటటువంటి వైఖానస భగవత్ శాస్త్రంలో ఉండేటటువంటి స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి వైఖానసుల చేత ఈరోజు 4 కూడా స్వామి దగ్గర ఉన్నాయి. రామచంద్ర సన్నిధిలోనూ చక్కగా జరిగింది, గోవుల సన్నిధిలోనూ స్వామికి జరిగింది, తులసి యొక్క దివ్యార్చన జరిగింది, వైఖానసుల మంత్రోచ్చారణ భగవంతుడికి జరిగింది. అటువంటిది గొప్ప ఆరాధన అన్నమాట ఈ 4 కూడా ఉండడం. మీరందరూ కూడా ఒకసారి గోవిందనామాన్ని చెప్తే వేదాశీర్వచనంతో కార్యక్రమాన్ని పూర్తి చేసి అందరం కూడా ఆలస్యమైంది అనుకోకుండా వలసలో ఒక వలసలో చెప్తాము. అప్పుడు ఒక వలసలో వచ్చి ఎక్కువ మంది ఏం ఇక్కడ ఎక్కువ ఏం కంగారు లేదు, చిన్నగా రావచ్చు. వేల మంది ఏం లేవు, 100లోనే ఉన్నాం, 100 లోపే ఉన్నాం. కాబట్టి అందరూ కూడా ఈ వేదాశీర్వచనం ఒకసారి గోవిందనామ స్మరణ వేద ప్రియ గోవింద, గోరక్షక గోవింద, హనుమత్ సేవిత గోవింద. ఓం యో వైతా బ్రహ్మణో వేద అమృతేనామృతాం పురీ తస్మై బ్రహ్మ చ బ్రహ్మ చ ఆయుః కీర్తిం ప్రదాం దదుః భాగధేయేనైనం ప్రణయతి బ్రాహ్మణ ఆరుషేయ ఉద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరైవైనం దేవతాభిరుద్ధరతి యావతీర్వై దేవతాస్తాః సర్వా వేద విధి బ్రాహ్మణేన సంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విద్యో దివే దివే నమస్కుర్యాన్నాశ్లీలం కీర్తయే దేవతా ఏవ దేవతాః ప్రీణాతి పర్యాప్త్యా అనంతరాయాయ సర్వస్తోమోతిరాత్రముత్తమమహద్భవతి సర్వస్యాప్తి సర్వస్య విద్యే సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. పత్రాబ్జీ భాగ్యలక్ష్మీః కరతలకమలే సర్వదానలక్ష్మీః దోర్దండే వీరలక్ష్మీః హృదయ సరసితే భూతకారుణ్యలక్ష్మీః ఖడ్గాగ్రే శౌర్యలక్ష్మీః నిఖిల గుణగణాడంబరే కీర్తిలక్ష్మీః సర్వాంగే సౌమ్యలక్ష్మీః ద్వయం విజయనాం సర్వసామ్రాజ్యలక్ష్మీః శ్రీర్వర్చస్వమాయుష్య ఆరోగ్యమావేధాత్ శోభమానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః రోచనో రోచమానః శోభనః శోభమానః కళ్యాణః శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. శ్రీ భూనీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః అనుగ్రహ కృపాకటాక్ష ఫలసిద్ధిరస్తు. అత్ర ఉపస్థితానాం అత్ర ఆగతానాం సర్వేషాం భక్తజనానాం భగవదనుగ్రహ కృపాకటాక్ష సిద్ధిరస్తు.